కుటుంబం గురించి చెప్పండి. రామారెడ్డి గారి కుటుంబం, ఆయన వారి పిల్లలు ఇప్పుడు ఎంతమంది? వారి వాళ్ళ తల్లి పేరు ఇంట్లో నీలిమ. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. హైదరాబాద్లోనే పిల్లలు సార్ వారికి ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఇక్కడ ఇక ఇప్పుడు ఎక్కువ ఈ కోఆపరేటివ్ సంబంధించిన ఇదే వ్యవస్థ మీద ఇక్కడ సహకార సిడిఎఫ్ అని సమాఖ్య చెప్పి తర్వాత సిడిఎఫ్ పెట్టి సిడిఎఫ్ ద్వారానే మొత్తం ముల్కనూరు ఈ విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు. సిడిఎఫ్ అంటే కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక ఫౌండేషన్. ఫౌండేషన్ సిడిఎఫ్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అనే సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా సహకార రంగం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు ఆయన. చేసిన ఆయన చేసిన కృషి వల్ల సహకార రంగానికి ఎటువంటి మేలు జరిగిందంటారు? సార్ ఇప్పుడు ముఖ్యమైన మైలురాళ్ళు ఏమన్నా వీళ్ళ చెప్పగలిగిన ముఖ్యమైన కీలకమైన ఘట్టాలు ఏమైనా ఉంటాయి సార్? ఇప్పుడు ఫస్ట్ వారు చేయగానే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను మొదలు సమాఖ్య అని ఏర్పాటు చేశారు. సహకార సమాఖ్య అని. సహకార సమాఖ్య ద్వారా ఈ మహిళల్ని సమీకరించడం మొదలుపెట్టాడు. బలహీన వర్గాల మహిళలను విధంగా చేసి వాళ్ళకు పొదుపు అనేది అలవాటు చేసిండు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చుట్టుప్రక్కల, అదే రకంగా అక్కడ కరీంనగర్లో, వరంగల్లో ఆ రకంగా ఈ మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకు ఈ పొదుపును అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో కూడా వాళ్ళు ఏది బతుకమ్మ ఆడుతూ కూడా సెల్ఫ్ హెల్ప్ను ఎట్లా అని ఆ బతుకమ్మ పాటల ద్వారా కూడా ఈయన సెల్ఫ్ హెల్ప్ను ప్రచారం చేసేదాన్ని. అటువంటి పాటలు కట్టించి మహిళల చేసి అట్లా ఒక కల్చర్గా చేసిండు అన్నట్టు.